వెల్కమ్ టు జిల్లా డైరీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారు. అవినీతిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్న కిరణ్ రాయల్. దిల్సుఖ్ నగర్లో డిఎస్సి అభ్యర్థుల నిరసన. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం. హుజూరాబాద్లో రోడ్డెక్కిన దళిత బంధు లబ్ధిదారులు. 2వ విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్. సిద్దిపేట జిల్లాలో పరిషత్ సర్వసభ్య సమావేశం. పలు తీర్మానాలకు ఏకగ్రీవ ఆమోదం. ఇక డీటెయిల్స్ చూస్తే, సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు 11 గంటలైనా రాకపోవడంతో హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సకాలంలో రైతు భరోసా చెల్లించాలని సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. ఖాళీగా ఉన్న పాఠశాల గదుల్లో అంగన్వాడీకి కేటాయించాలని, విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేయాలని తీర్మానం జరిగింది. 227 గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులకు పెండింగ్ జీతాలు చెల్లించాలని సమావేశంలో తీర్మానించారు. రెండు విషయాలు మీ దృష్టికి నేను అడగాలనుకుంటా ఉన్నా. ఈ మధ్యాహ్న భోజనం అంటే కార్మికులకు జీతాలు రావట్లేదని పాపం వాళ్ళు రోజు రోడ్ల మీద ధర్నా చేస్తున్నట్టు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 4 నెలలు, డిసెంబర్ నెల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఈ డిసెంబర్ నుంచి మన ఏప్రిల్ దాకా స్కూల్ పనిచేసినాయి. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి. వాళ్ళకు మధ్యాహ్నం భోజనం వండిన సరుకులకు డబ్బులు రాలేదు, జీతం డబ్బులు కూడా రాలేదని అంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి ఎప్పుడు వస్తాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది, తొందరగా వాళ్ళ జీతాలు మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దాని మీద వివరణ ఇవ్వాలి. అయితే ఒక 2 విషయాలు మీ దృష్టికి నేను అడగాలనుకుంటా ఉన్నా. ఈ మధ్యాహ్న భోజనం అంటే కార్మికులకు జీతాలు రావట్లేదని పాపం వాళ్ళు రోజు రోడ్ల మీద ధర్నా చేస్తున్నట్టు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ 4 నెలలు, డిసెంబర్ నెల నుంచి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, ఈ డిసెంబర్ నుంచి మన ఏప్రిల్ దాకా స్కూల్ పనిచేసినాయి. ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయినాయి. వాళ్ళకు మధ్యాహ్న భోజనం వండిన సరుకులకు డబ్బులు రాలేదు, జీతం డబ్బులు కూడా రాలేదని అంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అవి ఎప్పుడు వస్తాయి? ముఖ్యమంత్రి పెట్టి దానిపైన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వెంట బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఆ పుస్తకం నుంచి బుద్ధం తీసే కంటే తొలి ముఖ్యమంత్రి మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా తొలి ముఖ్యమంత్రి ఎవరు అని మనందరూ కూడా చదువుకున్న వాళ్ళని దీంట్లో సిలబస్ లో చేరిస్తే బాగుండేదని మా జిల్లా ప్రజా పరిషత్ పక్షాన సిలబసే కనుక ముఖ్యమంత్రి ప్రథమ ముఖ్యమంత్రి కనుక తీసేసుకుని ఆ విధంగా పెట్టాలని నా ముఖ్యమంత్రి పెట్టి దానిపైన తొలి ముఖ్యమంత్రి తెలంగాణ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వెంట బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక ఉపాధ్యాయురాలుగా ఉండి ఆ పుస్తకం నుంచి బుద్ధం తీసే కంటే తొలి ముఖ్యమంత్రి మనం ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా తొలి ముఖ్యమంత్రి ఎవరు అని మనందరూ కూడా చదువుకున్న వాళ్ళని దీంట్లో సిలబస్ లో చేరిస్తే బాగుండేదని మా జిల్లా ప్రజా పరిషత్ పక్షాన సిలబసే కనుక ముఖ్యమంత్రి ప్రథమ ముఖ్యమంత్రి కనుక తీసేసుకుని ఆ విధంగా పెట్టాలని నా ముఖ్యమంత్రి పెట్టి దానిపైన. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, నూతన రేషన్ కార్డులు అమలు చేస్తామన్నారు. రైతుల రుణమాఫీ చేయడానికి కేబినెట్ సిద్ధంగా ఉందన్నారు. విద్య, రైతాంగ, వైద్య సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో 26,000 స్కూళ్లకి 1,100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. మీరు చెప్పినటువంటి వేరే దృష్టిగా ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇతర ప్రభుత్వ 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, ఇతరత్ర అన్ని కూడా అమలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్నటి క్యాబినెట్ లో రైతు రుణమాఫీ చేయాలనే మాట కూడా నిర్ణయం చేసినాం. కాబట్టి ఇటువంటి అంశాలను ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. మీ దృష్టికి ఏదైనా ప్రజల సమస్య వస్తే తప్పకుండా ఏదో
పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతోటి మరి తప్పకుండా దానిలో భాగస్వామ్యం తీసుకునే విధంగా వ్యవహారాన్ని చెప్పి కోరుతూ, ముఖ్యంగా రైతాంగ సమస్యలు కావచ్చు, విద్యారంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు, ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు. ఏలూరు జిల్లా కేఆర్పురం ఐటీడీఏ అధికారులతో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలో ఉన్న 25 శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయా శాఖల పనితీరు, గిరిజనులకు అందుతున్న తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ పరిధిలో R&R నిర్వాసితుల భూముల విషయంలో తహసీల్దార్ను ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నిర్వాసిత కాలనీలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల గురించి ఆయన ఆరా తీశారు. పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి గిరిజన అభివృద్ధి సంస్థ ఇక్కడ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 25 డిపార్ట్మెంట్స్ పై ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులను రమ్మడం జరిగింది. అలాగే త్వరలో ఏదైతే మేము ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా, అలాగే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్య గురించి, రోడ్ల గురించి, అలాగే నిరుపేదల ఇల్లు గురించి, మంచినీరు గురించి, అలాగే ముఖ్యంగా నిర్వాసితుల సమస్య గురించి ఈరోజు చర్చించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ హాస్పిటల్ను స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పరిశీలించారు. హాస్పిటల్లో రోగులకు అందిస్తున్న సేవలు చాలా మరువలేమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను రిలీజ్ చేసిందన్నారు. గర్భిణీ స్త్రీలకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా మంచి వసతులు ఉన్నాయని చెప్పారు. అయితే బైపాస్ సర్జరీ చేయాలన్నా అలాంటి అంటే ఇప్పుడు చిన్నవన్నీ మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఇవాళ బ్రహ్మాండంగా 100% సక్సెస్ రేట్లో మరి గర్భిణీ స్త్రీలంతా చాలా హ్యాపీగా ఉన్నారు, పిల్లలంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ దిశగా వైద్యులంతా కూడా బాగానే దీన్ని నడుపుతూ ఉన్నారని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా మరి ఖచ్చితంగా ఎంతగానో మెరుగైన సేవలు ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది మానవ సేవే మాధవ సేవ. దాంట్లో అత్యుత్తమైన డాక్టర్ అంటే మన దేవుడితో పోలుస్తారు. చాలామందికి తెలియదు, డాక్టర్ అంటే దేవుడితో సమానం. మీరు కూడా అదే రకంగా మరి భగవంతుడు అయితే డైరెక్ట్గా మనకి పెయిన్ అని కూడా తగ్గించలేడు. ఒక డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో కష్టంగా వస్తాడు, నొప్పులతో ఒక ఇంజక్షనో లేదా ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోయే శక్తిని భగవంతుడు డాక్టర్కి ఇచ్చాడు. కాబట్టి ఆ డాక్టర్లు అది భగవంతుడిలాగా ఏదైతే ప్రజలు అనుకున్నారో అదే విధంగా మీరు ఫీల్ అయ్యి వీళ్ళ పేద ప్రజలని ఆదుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి స్టంట్ వేయాలన్నా లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలన్నా అలాంటి అంటే ఇప్పుడు చిన్నవన్నీ మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఇవాళ బ్రహ్మాండంగా 100% సక్సెస్ రేట్లో మరి గర్భిణీ స్త్రీలంతా చాలా హ్యాపీగా ఉన్నారు, పిల్లలంతా కూడా ఆరోగ్యం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం 14వ వార్డులో కూటమి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు సన్మాన కార్యక్రమం జరిగింది. తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీతో పని లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. వైసీపీ హయాంలో నేతలు, కార్యకర్తలు అహంకారంతో ప్రవర్తించారన్నారు. దాడులకు దిగుతున్న వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి కానీ, వాళ్ళ మంత్రులకు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ నాయకులకు కానీ రాజ్యాంగం పూర్తిగా వాళ్ళకి అధికారం అందించేసిందని ఆలోచనతో, ఒక అహంకారంతో ఇప్పుడే చూసారు ఎంత అహంకారంగా ఉన్నారు జనాలందరూ కూడా. ఇక్కడ ఇప్పుడు కారులో వెళ్తున్నాడు చూసాను ప్రత్యేకంగా నేను. వీళ్ళ తాట తీర్థం 5 సంవత్సరాలు కూడా మనం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎక్కడ చేయకూడదు అంటే ఈ వైసీపీ ఎదవలకి ఒక్కొక్కడికి కొవ్వు ఎక్కువైపోయి కొట్టుకున్నారు. ఎవరైతే వైసీపీ నాయకులు తోక ఆడిస్తే ఊరికి కనుక ఏమీ లేకుండా మా జోలికి వస్తే ఎవరిని వదిలేదు లేదు, తోక కత్తిరించేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆరోపించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
టీటీడీ ఈవోను కలిసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అభినయ్ రెడ్డి రాజీనామాను ఎందుకు బహిరంగం చేయలేదని ప్రశ్నించారు. వాస్తవాన్ని బయటపెట్టినందుకే మళ్లీ ఇప్పుడు అభినయ్ వివరణ ఇచ్చారన్నారు. తిరుమలలో అన్ని చోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. ఎవరైతే అక్రమంగా దోచుకున్న వారందరినీ బయటకు తీసుకొస్తామని, తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామన్నారు. స్వామి మీద ప్రేమతో, పీఠాదుల మీద ప్రేమతో వాళ్ళు కొన్ని చుట్టారు అప్పట్లో కోడి స్వామి అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారు కుమారుడుగానో, ఎక్స్ ఎమ్మెల్యే కుమారుడుగానో, లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హుకుం జారీ చేశారు. పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి 1 లక్షకో 2 లక్షలకో నెలకు మాకు కట్టేసండి, మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు. అలా తిరుమలలో 15 మఠాలు ఇచ్చారు. ఈ మఠాలన్నిటి కూడా వేశ్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్రది, పెద్ద స్కామ్ ఇది. దీంట్లో పిల్లాక ఆధారాలన్నీ ఉన్నాయి. ఒక పెళ్లి చేయాలంటే ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామితో భక్తితో పెళ్లి చేసుకుని తిరుమలకు వస్తే 100 మందిని చేయనంటే 100 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి, 300 మంది చేసుకున్నా 300 మంది డబ్బు కట్టాలి. ఎంత అన్యాయం సరే. అంటే 300 మందికి ప్యాకేజ్ అది. నువ్వు ఎంతమంది చేసుకో, 300 మంది డబ్బు కట్టాలి. సరే నువ్వు ఈ మఠం ఒకటి చేయడం, ఇంకో మఠంకి వెళ్తే వాడు అదే అంట. 2 వ్యక్తులు ఈవో గారు రేపు కలవబోతున్నారు, రేపు సార్ రమ్మన్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేశారని ఆలోచన వచ్చినప్పుడు ఈ మఠాల నుంచి మొదలెట్టాలి. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో 154 మంది రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్ బాబులు వ్యవసాయ పరికరాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వారు కొనియాడారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం రైతులకు ప్రకృతి వ్యవసాయం గురించి అధికారులు వివరించారు. ఎంపిక చేసి గుంటూరులో శిక్షణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. సో అట్లా ఆయన దత్తత తీసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు సుభాష్ పాలేకర్ గారు మన రాష్ట్రాన్ని దత్తత తీసుకొని చాలా చోట్ల మీటింగ్లు పెట్టి, ట్రైనింగ్ క్యాంప్స్ 10 రోజులు 15 రోజులు క్యాంప్స్ పెట్టి చాలా అవగాహన తీసుకొచ్చారు. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ స్థాయిలో కుప్పం నియోజకవర్గంలో చేసేదానికి అధికారులు కూడా, ఈడీ గారి వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 9 రైతులని ఎంపిక చేసి గుంటూరులో శిక్షణ. హైదరాబాద్ రవీంద్ర భారతిలో దివ్యాంగుల ఉద్యమ సారథి హెలెన్ కెల్లర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన్ ఆవరణలో హెలెన్ కెల్లర్ విగ్రహానికి సీతక్క ఆవిష్కరించారు. దివ్యాంగుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆమె చెప్పారు. విద్యాసంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు. సంక్షేమంలోనూ దివ్యాంగులకు 5% నిధులు కేటాయిస్తామన్నారు. దివ్యాంగుల పట్ల చులకన భావాన్ని వీడి గౌరవంగా మెలగాలని అన్నారు. ప్రభుత్వము పేదలకు, బీదలకు, అదేవిధంగా నిస్సాయులకు సహాయం అందనటువంటి వాళ్లకు సహాయకారిగా ప్రజాసేవకులుగా ఉండాలన్నటువంటి లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా వాళ్ళు కొంతమంది పుట్టుకతో వికలాంగులు కావచ్చు, కానీ మానసికంగా వాళ్ళందరూ స్ట్రాంగ్, అంటే మంచి మనసు. కానీ ఈరోజు సమాజంలో చూస్తే ఎంతోమంది చాలా అన్ని రకాలుగా బాడీ ఫిట్ అన్నీ ఉన్నా కూడా మెంటల్గా వాళ్ళ మైండ్ జనానికి ఉపయోగపడే విధంగా, లేదా ఇతరులను గౌరవించే పరంగా, లేదా ఒక డిక్టేటర్షిప్లో ఫ్యూడల్ మెంటాలిటీతో అసలు వికలాంగులు వాళ్ళు, కానీ వీళ్ళు కాదు. కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ పరిస్థితులను బట్టి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాం. ఇప్పటికే వికలాంగులకు 5% కూడా వివిధ మరి శాఖలలో కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలని మా సెక్రటరీ గారు నిన్ననే జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. కరుణ గారు కూడా ఇదే విధంగా 5% వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో కూడా వీళ్లకు ఆ రిజర్వేషన్ సంక్షేమాన్ని కూడా అందించడం కోసం 5% పాటించాలనే లక్ష్యంతో ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. దున్నేవాడికి భూమి కావాలని 6 ఏళ్ల పోరాటం జరిగిందని అన్నారు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సభ్యులు గోవర్ధన్. ఖమ్మం జిల్లాలో దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సభను నిర్వహించారు. దేశంలోని భూ సమస్యలపై పోరాటం జరిగిందని తెలిపారు. భూమి, భుక్తి, ఏ దేశ విముక్తి కావాలని ఆనాడు పోరాటం జరిగిందన్నారు. ఫ్యూడల్ వ్యవస్థను కూలదోయాలని ప్రయత్నం చేశారన్నారు. వ్యతిరేకంగా, నిజాం రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని దాదాపు 5-6 సంవత్సరాల పాటు వీరోచితంగా
సాయుధంగా తెగబడినటువంటి ఈ ప్రాంతంలో ఈ పోరాటాన్ని అణచడం కోసం ఆనాడు ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం కావచ్చు, వల్లభాయ్ పటేల్ ఈ దేశ రక్షణ మంత్రిగా ఉండి ఆయన ఇక్కడ ఉండేటువంటి నిజాం నవాబుతో చేతులు కలిపి అప్పుడప్పుడే కమ్యూనిస్టు భావాలతో కమ్యూను నిర్మాణంలో మొగ్గదొడుగుతున్నటువంటి ఈ గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఈ వీరోచిత పోరాటాన్ని అణగదొక్కడం కోసం వాళ్ళంతా చేతులు కలిపారు. పెట్టి చాకిరికి వ్యతిరేకంగా, నిజాం రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో డిఎస్సీ అభ్యర్థులతో కలిసి ఓయూజేఏసీ చైర్మన్ సురేష్ యాదవ్ నిరసన ప్రదర్శన చేశారు. తెలంగాణ ప్రభుత్వం 3 నెలలు పోస్టులు ఫోన్ చేసిన 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించాలని సురేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మెగా డిఎస్సీ వేస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని విస్మరించిందన్నారు. డిఎస్సీ ప్రిపరేషన్కు టైం ఇవ్వకుండా వరుసగా పరీక్షలు షెడ్యూల్ చేస్తూ విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగాల కోసమే బీఆర్ఎస్ను గద్దె దింపిన తమకు ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే తీరును వ్యవహరిస్తే గద్దె దింపడం ఖాయమని హెచ్చరించారు. డిఎస్సీ అభ్యర్థులతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి చేసిన తరఫున కూడా మేము నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏడ ధర్నా జరిగినా, ఏ నిరసన కార్యక్రమం జరిగినా కాంగ్రెస్ నేతలు వచ్చి మేమున్నాం, కేసీఆర్ నియంత అని చెప్పేసి ఆ రోజు ప్రగడబాలు పలికినటువంటి వీళ్ళు మరి ఇవాళ ఏమైనది? మీకు ఏమైనది? మీది ప్రజాపాలనే కదా, ప్రజల వద్దకే మీ పాలన కదా. ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి వాళ్ళే ఫీజు కట్టి మాకు సమయం కావాలంటే కూడా మొద్దు నిద్రపోతే ఎంతవరకు సమంజసం? దున్నపోతు మీద వాన కురిస్తే ఎట్లుంటుందో కాంగ్రెస్ నేతలు చెవుల్లో శంఖమూదినట్టు ఈ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. వీళ్ళు న్యాయబద్ధంగా ఏమంటున్నారు? 3 నెలల సమయం, అదేవిధంగా 25,000 నుంచి 30,000 పోస్టులు పెంచమని చెప్పేసి శాంతియుతంగా అడుగుతున్నారు. ఈ డిమాండ్ని వెంటనే పరిష్కరించాలి. డిఎస్సీ అభ్యర్థులతో డిఎస్సీకి టైం ఇవ్వాలి, ఒక 3 నెలలు వాయిదా వేయాలి. డిఎస్సీ ఎలక్షన్ మేనిఫెస్టోలో గవర్నమెంట్ 25,000తో డిఎస్సీ ఇస్తానది, కానీ గత ప్రభుత్వం చేసిన 5,000 పోస్టులకు ఇంకా 6,000 కలిపేసింది. స్కూల్ అసిస్టెంట్లు చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాలో సబ్జెక్టులకు లేవు. మేము వాయిదా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి పెంచాలి, మెగా డిఎస్సీ వేయాలి. ఇంకోటి డిఎస్సీకి టైం ఇవ్వాలి. టెట్ మొన్నటిదాకా టెట్ కండక్ట్ చేసారు. జూలై 15 నుంచి టెట్ ఎగ్జామ్ ఉంది, డిఎస్సీ ఎగ్జామ్ ఉంది. డిఎస్సీ ఎగ్జామ్కి మా ఓన్లీ ఒక 15 రోజుల టైం ఉంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇంకొక 3 నెలలు టైం ఇవ్వాలి, వాయిదా వేయాలని అడుగుతున్నాం. డిఎస్సీకి టైం ఇవ్వాలి, ఒక 3 నెలలు వాయిదా వేయాలి. డిఎస్సీ ఎలక్షన్ మేనిఫెస్టోలో గవర్నమెంట్ 25,000తో డిఎస్సీ ఇస్తానది, కానీ గత ప్రభుత్వం చేసిన 5,000 పోస్టులకు ఇంకా 6,000 కలిపేసింది. స్కూల్ అసిస్టెంట్లు చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని జిల్లాలో సబ్జెక్టులకు లేవు. మేము వాయిదా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి పెంచాలి, మెగా డిఎస్సీ వేయాలి. ఇంకోటి డిఎస్సీకి టైం ఇవ్వాలి. టెట్ మొన్నటిదాకా టెట్ కండక్ట్ చేసారు. జూలై 15 నుంచి టెట్ ఎగ్జామ్ ఉంది, డిఎస్సీ ఎగ్జామ్ ఉంది. డిఎస్సీ ఎగ్జామ్కి మా ఓన్లీ ఒక 15 రోజుల టైం ఉంది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇంకొక 3 నెలలు టైం ఇవ్వాలి, వాయిదా వేయాలని అడుగుతున్నాం. డిఎస్సీకి టైం ఇవ్వాలి, ఒక 3 నెలలు వాయిదా వేయాలి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో దళిత బంధు 2వ విడత నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో లబ్ధిదారులు రోడ్డెక్కారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో తాత్సారం చేయడం వల్లే 2వ విడత నిధులు రాలేదని దళిత బంధు సాధన సమితి నాయకులు ఆరోపించారు. దళితుల ఓట్ల కోసమే అప్పటి అధికారులతో బలవంతంగా లాంగ్ లీవ్ పెట్టి దళిత బంధును నిలిపివేశారని అన్నారు. కౌశిక్ రెడ్డి దళిత ద్రోహి అని ఆయనను నియోజకవర్గంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం అయినా దళిత బంధు 2వ విడత నిధులను మంజూరు చేయాలని కోరారు. అంబేద్కర్ చౌరస్తా నుండి ర్యాలీగా వెళ్లి కేసీ క్యాంపులోని ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో అధికారులు గిరిజన సంక్షేమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయకుండా బహిరంగ మార్కెట్లో స్క్రాప్ కింద విక్రయిస్తున్నారు.
డబ్బుల కోసం పుస్తకాలను స్క్రాప్ క్రింద విక్రయించేందుకు సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారులు విక్రయించేందుకు యత్నించారు. పాఠ్య పుస్తకాలను విద్యార్థులకు అందకుండా చేసిన సంబంధిత గిరిజన సంక్షేమ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మేడ్చల్ పట్టణ పరిధిలోని సత్యనగర్ కాలనీలో పార్కు స్థలం కబ్జాకు గురైందని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డికి కాలనీవాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రాన్ని అందజేశారు. 2000 గజాల తమ లేఅవుట్లో ఉన్న పార్కు స్థలాన్ని కొందరు రియాల్టర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. పార్కు స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని కాలనీవాసులు, కాలనీ ప్రెసిడెంట్ సదరు రియాల్టర్లను హెచ్చరించారు. మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారని, పార్కు స్థలానికి సంబంధించిన సర్వే కూడా చేపడతామని చెప్పినట్లు కాలనీవాసులు తెలిపారు. మేడ్చల్ పట్టణంలో పార్కు స్థలాలను కబ్జా కాకుండా కాపాడుకుందామని కాలనీవాసులు నినాదాలు చేశారు. కొన్ని విషయాలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మా స్థలం దాదాపు 2000 గజాల పైన ఉంటుంది. అది మీ స్థలం కబ్జా అయిందా ఇంకెక్కడైనా? మా స్థలం అంటే అది మా 1091, 1092కు సంబంధించిన పార్క్ లేఅవుట్లో దాదాపు 2000 గజాల పైన వాళ్ళు ఇయర్ మార్క్ చేసేసి అది అప్రూవ్డ్ లేఅవుట్, దాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చారని చెప్తున్నారు కదా, ఎంతమంది వచ్చారు సుమారుగా? వాళ్ళు దాదాపు 4 మంది 5 మంది వచ్చినట్టు తెలిసింది. కొన్ని విషయాలు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మా స్థలం దాదాపు 2000 గజాల పైన ఉంటుంది. అది మీ స్థలం కబ్జా అయిందా ఇంకెక్కడైనా? మా స్థలం అంటే అది మా 1091, 1092కు సంబంధించిన పార్క్ లేఅవుట్లో దాదాపు 2000 గజాల పైన వాళ్ళు ఇయర్ మార్క్ చేసేసి అది అప్రూవ్డ్ లేఅవుట్, దాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చారని చెప్తున్నారు కదా, ఎంతమంది వచ్చారు సుమారుగా? వాళ్ళు దాదాపు 4 మంది 5 మంది వచ్చినట్టు తెలిసింది. శ్రీ సత్యసాయి జిల్లాలో వైద్యుడి ముసుగులో ఉన్న కామాంధుడి వేధింపులు తాళలేకపోతున్నామంటూ ఆందోళన బాట పట్టారు ఏఎన్ఎంలు. ఉద్యోగానికి వచ్చిన తమనే కాకుండా కూతురులను పంపండి అంటూ అసభ్యంగా వ్యవహరిస్తున్న కీచకుడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ కీచక వైద్యుడెవరు? బాధితుల డిమాండ్కు అధికారుల స్పందనేంటి? వైద్య వృత్తిలో ఉండి ప్రాణాలను కాపాడాల్సిన ఓ డాక్టర్ తోటి మహిళా ఉద్యోగస్తుల పాలిట కామ పిశాచిలా మారాడు. శ్రీ సత్యసాయి జిల్లా ఎన్ఎస్ గేట్ వహిస్తున్న డాక్టర్ ఉదయ్ని చూస్తే అక్కడి ఏఎన్ఎంలు వణికిపోతున్నారు. గత కొంతకాలంగా అతడి చేతిలో లైంగిక వేధింపులకు గురవుతున్న ఆ మహిళలు అక్కడ పనిచేసేందుకు జంకుతున్నారు. తమను వేధించడమే కాకుండా తమ బిడ్డలను కూడా పంపించమని అసభ్యంగా, దురుసుగా వ్యవహరించడమే కాకుండా తమ కోరిక తీర్చకపోతే రిజైన్ చేసి వెళ్లిపోండని బెదిరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు బాధిత మహిళలు. ఈ మేరకు పీఏహెచ్ వద్ద బైఠాయించి ఉదయ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లైంగిక దాడులకు పాల్పడిన డాక్టర్ని కామాంధుడు ఉదయ్ వేధింపులపై ఉన్నతాధికారి డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు బాధితులు. దీంతో విచారణ చేపట్టిన వైద్యాధికారిని మంజువాణి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా ప్రైమరీ సెంటర్కు చేరుకున్న ఈ కమిటీ ఉదయ్ కీచక చర్యలపై ఆరా తీసింది. సిబ్బంది నుంచి వస్తున్న ఆరోపణలేంటి, ఎప్పట్నుంచి ఇలా జరుగుతోంది, ఎంతమందిని వేధించాడు అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎవరెవరికి అసభ్య మెసేజ్లు పంపాడు అన్నది కూడా ఆరా తీశారు. అయితే విచారణకు బాధితులు హాజరు కాగా పై అధికారులు ఆదేశించినప్పటికీ ఉదయ్ మాత్రం డుమ్మా కొట్టాడు. ఉద్యోగాలు చేసుకోనివ్వకుండా తమను లైంగికంగా వేధిస్తున్న ఉదయ్ను వదిలిపెట్టవద్దని, కఠినంగా శిక్షించాలని మంజువాణికి విజ్ఞప్తి చేశారు బాధిత మహిళలు. మాకు ఈరోజు మాకు జరిగిన అన్యాయానికి మాకు ఎంక్వైరీ పైన డిఎంహెచ్ఓ మేడంకి ఇంతకుముందే మేము వినతి పత్రం ఇచ్చాము. ఇప్పుడు ఎంక్వైరీ తరఫున మాకు 5 మంది డాక్టర్స్ని పంపించారు. వీళ్ళ ద్వారా తగిన చర్యలు మళ్ళీ తీసుకుంటే కనుక ముందుకు వెళ్తాము, లేదంటే మేము మళ్ళీ ముందుకు వెళ్ళాల్సి. ఏఎన్ఎంల గోడు విన్న విచారణ కమిటీ ఉదయ్పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. సమగ్ర విచారణ జరిపి పై అధికారులకు నివేదిక ఇస్తామని తెలిపారు సత్యసాయి జిల్లా డిఎంఎండ్హెచ్ఓ మంజువాణి. ప్రభుత్వం మహిళల రక్షణ కొరకు ఎన్నో చట్టాలను తీసుకువచ్చినా అధికారుల్లో మార్పు రాకపోవడంతో నిత్యం మహిళలపై వేధింపులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు బాధిత మహిళలు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం వలన లైంగిక దాడులను అరికట్టేందుకు ఓ అడుగు ముందుకేసినట్టు అవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి డాక్టర్ పుల్లేటిపల్లి ఉదయ్పై చర్యలు తీసుకోవాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఎన్ఎస్ గేట్ పిహెచ్ సెంటర్లో ఏఎన్ఎంస్ పై చేసిన అసభ్యకర మెసేజ్లు ఉన్నాయి. ఆ మెసేజ్ల పైన స్పందించి మా స్టేట్ అధ్యక్షుడు కేఆర్ సునారాయణ సార్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ వచ్చడం జరిగింది.
వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. డిఎంహెచ్ఓ గారి దగ్గర పరిష్కారం కాకపోతే కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఈ శాఖ మినిస్టర్ గారి దగ్గరికి కానీ వెళ్ళి మేము దీనిపైన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి సమగ్ర విచారణలో ఏం తేలనుంది? బాధితుల డిమాండ్ మేరకు ఉదయ్పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్నది వేచి చూడాలి. ఇవి ఇప్పటివరకున్న జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.